ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కొమ్మినేని గారు జైలు నుంచి విడుదలయ్యారు. మనం ఈ డిబేట్ స్టార్ట్ చేసేటటువంటి సమయానికే దానిపైన కూడా మనం మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఒక్కసారి దృశ్యాలు చూడు. ఎస్, ప్రశ్నించే గొంతుకను ఏ విధంగా తొక్కిపెట్టాలి, నిజాన్ని నిర్భయంగా వెల్లడించేటటువంటి జర్నలిస్టును, నికార్సైనటువంటి జర్నలిస్టును 70 ఏళ్ల వయసులో ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలి. మనం చూస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈరోజు వ్యవస్థలన్నవి సక్రమంగా పనిచేయకపోతే ఏం జరిగేదన్న భయం వేస్తోంది. న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు చెంప చెళ్ళుమనేటటువంటి ఒక సమాధానాన్ని ఇచ్చి ఇమీడియట్గా తక్షణం ఆయన్ని విడుదల చేయాలని ఆదేశించింది. ఆఖరికి శుక్రవారం మధ్యాహ్నం బెయిల్ ఆర్డర్ వస్తే ఈరోజు సోమవారం సాయంత్రానికి ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. చూస్తున్నాం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, అంబటి రాంబాబు, ఇతర ముఖ్య నాయకులు కొంతమంది, అలాగే కొంతమంది జర్నలిస్టులు ఆయన్ని దగ్గరుండి పరామర్శించి బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. బాగా ఎమోషనల్ అవుతున్నారు కొమ్మినేని గారు. ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము. చేయని తప్పుకి ఆయన అనని ఒక కామెంట్ని ఆయనకు ఆపాదిస్తూ, దాన్ని సాక్షి మీడియాకు ఆపాదిస్తూ టీడీపీ చేసినటువంటి కుట్రలు, ఆయన్ని జైల్లో పెట్టడం, సాక్షి కార్యాలయాలపైన దాడులు చేయటం, రోజు ర్యాలీలు తీయించడం. ఇప్పుడు ఈయన బయటకు వచ్చేశారు కాబట్టి ఆ కన్నీళ్లతో ఆయన బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం.